శ్రీ గురుభ్యో నమః. మనం ప్రతిరోజు జరుపుకుంటున్నటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా 23వ రోజుకు చేరుకున్నాం. ముందుగా అందరం 23వ పాసురాన్ని పఠించుకుందాం. మారిమలై ముడంజిల్ మన్నిక్కిడందురంగుం శ్రీరియ సింగం அறிவுத்துத்தி விழுத்து வேரிமயிர் பொங்கனெப்பாடும் பேருந்தரி மூரினி மிரிந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கொப்படைய சீரிய சிங்காசத்த நத்திருந்து யாம் வந்த కార్యమారాయిందరులేరోరెంబావాయి. ఈ పాసురంలో గోదాదేవి చెప్తూ ఉన్నది, వానాకాలంలో కొండ గుహల లోపల ఒద్దికగా నిద్రపోతున్నటువంటి సింహం మేల్కొని ఠీవిగా చూసి జూలు విదిల్చుకొని శరీరాన్ని చాపి గర్జించి బయలుదేరినటువంటి విధంగా ఓ నీలి కలువల వర్ణములు కలిగినటువంటి శరీరం కల పరమాత్మ, నువ్వు కోవెల నుండి ఇక్కడికి వచ్చి మనోహరమైనటువంటి రాజసింహాసనం పైన కూర్చుని మమ్మల్ని కరుణతో చూడు. నీ కృప కోసం మేము అందరం కూడా వేచి ఉన్నామయ్యా. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటి శ్రీవ్రతాన్ని చేస్తూ ఉన్నాము అని గోదామ్మవారి స్వామిని ప్రార్థన చేస్తున్నది ఈ విషయంలో. స్వస్తి.